ఇక ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని 5 విద్యార్థుల ఆత్మహత్య. ఏది పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో మరో 5 ఇంటర్మీడియట్ విద్యార్థులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి, నిర్మల్, సిద్దిపేట జిల్లాలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎన్జీ ఉఖ్రాన గ్రామ ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్ కుమారుడట. నల్లవాగు గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్నాడు. ఆదివారం విడుదలైనటువంటి ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని తెలుసుకొని మనస్తాపానికి గురై గ్రామ సమీపంలో చెట్టు గురేసుకున్నాడట. అదే జిల్లాలోని నాగల్గిద్ద మండలం కారముంగి గ్రామానికి చెందినటువంటి అంబిగర్ నందిని హైదరాబాద్లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుందట. పరీక్షల్లో 470కి గాను 325 మార్కులు వచ్చినప్పటికీ ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందిందట. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఉరేసుకున్నది. ఇక మరో ఘటనలో నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందినటువంటి గొల్ల మానివర్ధన్ చెట్టు గురేసుకొని బలవర్మానానికి పాల్పడ్డాడు. ఇక సిద్దిపేట జిల్లా అల్లీపూర్లోని కేజీబీవీలో ఇంటర్ సిఈసి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి రంగనాయకపురం గ్రామానికి చెందినటువంటి పొట్ల ప్రత్యూష ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఊరేసుకున్నది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి సత్తనపల్లి గ్రామానికి చెందినటువంటి బూక్య ఆకాష్ ఆదివారం డీజే ఆపరేటర్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ జరిగిన గొడవలతో పాటు పరీక్షలు తప్పడంతో మనస్తాపానికి గురై రాత్రి తన గదిలో ఊరేసుకున్నాడు. ఆకాష్ తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైపోయింది. ఇప్పుడు 5 ఇప్పుడు వీళ్ళు ఇంకేదో కాదు, 5 ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు. ఓ పాయిజన్ తీసుకున్నా లేకపోతే ఏదే కాదు, 5 కూడా ఊరేసుకున్నాం. దయచేసి ఇటువంటి ఇప్పుడు ఇంటర్మీడియట్ కేవలం ఒక్కసారి పరీక్షల్లో ఉత్తీర్ణత కాకపోతే ఇక లైఫ్ అంతా కూడా స్పైల్ అయిపోయినట్టేనా? ఇక మళ్ళీ మీరు పరీక్షలు రాయడానికి ఏమైనా అనర్హులా? మీరేమైనా అర్హులే కదా, ఎన్నిసార్లనే రాసుకోవచ్చు పరీక్ష. పెద్ద ఇబ్బంది ఏముంటుంది? ఈసారి తప్పిళ్ళు ఇంకోసారి సప్లిమెంటరీ లేదా, సప్లిమెంటరీ తప్పిళ్ళు మళ్ళీ తర్వాత రాసుకోవచ్చు కదా, మళ్ళీ రాసుకోవచ్చు. ఇట్లా అవకాశాలు ఉన్నప్పుడు ఒకేసారి ఫెయిల్ కావడం. ఇప్పుడు మీరు 10వ తరగతిలో ఉత్తీర్ణతలు అయితేనే మీరు ఇంటర్మీడియట్కి వచ్చిండు, అంతే కదా. మీరు అంటే 10వ తరగతిలో మీరు మంచిగా చదువుతున్నటువంటి విద్యార్థులు అన్నట్టు కదా లెక్క. కేవలం ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం 2వ సంవత్సరంలో మీరు ఫెయిల్ అయితే మాత్రం మీరు ఇక భవిష్యత్తు మొత్తం అంతా కూడా ఆగమైపోయింది, అగమ్య గోచరంగా తయారైపోయింది. అసలు మనుషులుగానే మనల్ని విలువ ఇవ్వరు అంటే అది కరెక్ట్ కాదు. ఇలా మల్లారెడ్డి ఏం సాధించాడు? మల్లారెడ్డి ఎంత చదివిండు? ఆయన మంత్రి కాలేదా? ఎన్ని కోట్ల రూపాయలకు అధిపతి అయిండు? కేవలం చదువుతోంటి ప్రభుత్వ ఉద్యోగంతోనే కాదు కదా. ఇలా ఇంటర్మీడియట్లో మీరు పాస్ అయినంత మాత్రం నీకు వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ అయితే ఏదైతే కాదు కదా. మా అంటే 1 ఇయర్ ఏమైనా లాస్ కావచ్చేమో అయితే, అంతే కదా, పిచ్చి ఇంకేముంటుంది. దయచేసి ఇటువంటి ఆత్మహత్యలకి పూనుకోకండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. కానీ అదే మీరు మనోధైర్యాన్ని కోల్పోయి మేము తల్లిదండ్రులకు ఎట్లా మొఖం చూపెట్టాలి, దోస్తులకు ఎట్లా మొఖం చూపెట్టాలి, ఇది కేవలం ఈ ఆలోచనలు బంద్ చేయండి. మీరు లేనటువంటి మిమ్మల్ని కనిపెంచి ఇంత పెద్దగా చేసి మిమ్మల్ని చదివిపించి అన్నిటికీ ఓర్చుకొని తల్లిదండ్రుల్ని మిమ్మల్ని అడిగి పంపిస్తే వాళ్ళ కడుపు కోతను మిగిల్చి మీరు చచ్చిపోతూ ఉన్నారు. మీరు ఆ క్షణం ఆలోచించవచ్చు, క్షణిక ఆవేశంతో, కానీ ఆ తల్లిదండ్రులు జీవితాంతం కూడా బాధపడుతూ ఉంటారు. సహజమే కదా, గెలుపు ఓటములు, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, తప్పడం, అది వేరు. అయితేనే ఉంటాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి సప్లిమెంటరీలు. వాటిని రాసుకోండి. పాపం చూడండి, 16, 17 సంవత్సరాలు ఉన్నటువంటి 5 మంది ఆ పిల్లలు, దీంట్లో 3 మగవాళ్ళు, 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. పాపం వాళ్ళందరూ కూడా ఊరేసుకొని చచ్చిపోయారు. ఇట్లా మనం చూసుకోవచ్చు. 2 రోజులుగా నిన్న కూడా 4, 5 చచ్చిపోయారు. మళ్ళీ ఒకరేమో అంతకంటే ముందే పరీక్షలు రాసి వచ్చిండు, ఇక రిజల్ట్స్ రేపు ఎల్లుండి వస్తాయనగా పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్నటువంటి ఒక భయంతో చచ్చిపోయాడు. కానీ తీరా రిజల్ట్స్ చూస్తే పాస్ అయిపోయాడు. ఎంత దారుణం చూడండి. ఇక అంటే క్షణిక ఆవేశంలో పాస్ కాకపోతారేమో అన్నటువంటి భయంతో కొంతమంది చచ్చిపోతా అంటే, కొంతమంది ఏమో వచ్చినటువంటి రిజల్ట్స్ను చూసి ఫెయిల్ అయిన అన్నటువంటి ఒక మనస్తాపం చెంది చచ్చిపోతూ ఉన్నారు. ఇటువంటి బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.